భగవద్గీత ద్వితీయాధ్యాయము 72వ శ్లోకము. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణ రుచ్యతి. ఏషా ఇది బ్రాహ్మీ స్థితి, ఆధ్యాత్మిక స్థితి. పార్థ ఓ కుంతి నందన, ఏనాం దీనిని, ప్రాప్య పొంది, న విముహ్యతి కలతనుందడు, స్థిత్వా స్థితి నుండి, అస్యాం ఈ స్థితి యందు, అంతకాలే అపి జీవితాంతమున కూడా, బ్రహ్మ నిర్వాణం దేవాది దేవుని ఆధ్యాత్మిక రాజ్యమును, రుచ్యతి పొందును. ఇది ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలతనొందడు. మరణ సమయమునందును అతడట్లు స్థితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును. భాష్యము. కృష్ణ చైతన్యమును లేక ఆధ్యాత్మిక జీవితమును మానవుడు క్షణములో పొందవచ్చును, లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందజాలకపోవచ్చును. ఇది కేవలము తత్వము యొక్క అవగాహన మరియు సత్యమును అంగీకరించుటపైననే ఆధారపడి ఉండును. శ్రీకృష్ణుని శరణు పొందుట ద్వారా ఖట్వాంగ మహారాజు తన మరణమునకు కొన్ని నిమిషముల ముందే అట్టి జీవన స్థితిని పొందగలిగాను. వాస్తవమునకు నిర్వాణమనగా భౌతిక జీవన విధానమును ముగించుటయే. బౌద్ధ తత్వమును అనుసరించి భౌతిక జీవనము పిమ్మట శూన్యము మాత్రమే ఉండును. కానీ శ్రీమద్భగవద్గీత దీనికి భిన్నముగా ఉపదేశించుచున్నది. నిజమైన జీవితము ఈ భౌతిక జీవితమును పూర్తి చేసిన పిమ్మటనే ఆరంభమగును. ఈ భౌతిక జీవన విధానమును ముగించుకొనవలెనని తెలిసికొనుటే లౌకికవాదికి సరిపోవును. కానీ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి నొందినవాడు ఈ భౌతిక జీవితము పిమ్మట ఆధ్యాత్మిక జీవితము గలదని ఎరుగును. ఈ జీవితమును ముగించుటకు పూర్వమే మానవుడు అదృష్టవశాత్తు కృష్ణ చైతన్యవంతుడైనచో వారు వెంటనే బ్రహ్మ నిర్వహణ స్థితిని పొందగలుగుదురు. భగవద్ధామమునకు మరియు భగవానుని సేవకు నడుమ భేదము లేదు. ఆ రెండును గుణాతీత స్థితి యందుండుట చేత భగవానుని పట్ల ప్రేమయుక్త సేవయందు నెలకొనుట భగవద్ధామమును పొందినట్లే యగును. భౌతిక జగత్తునందు ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యకలాపములుండగా ఆధ్యాత్మిక జగత్తునందు కృష్ణ చైతన్య కార్యకలాపములుండును. ఈ జీవితమునందే కృష్ణ చైతన్యమును పొందుట అనున్నది శీఘ్రమే బ్రహ్మస్థితిని పొందగలుగుటయగును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు భగవద్రాజ్యమున నిశ్చయముగా ప్రవేశించినట్టి వాడే అగును. బ్రహ్మము అనున్నది భౌతిక తత్వమునకు వ్యతిరేకమైనది కనుక
బ్రాహ్మీ స్థితి అనగా భౌతిక కర్మకలాపములతో కూడిన స్థితి అందు నెలకొనకుండుట అని అర్థం. భగవానునికి చేయబడు భక్తియుక్త సేవ భగవద్గీత 14:26 నందు ముక్త స్థితిగా అంగీకరింపబడినది. సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. కనుక భౌతిక బంధ విముక్తియే బ్రాహ్మీ స్థితి. భగవద్గీత యొక్క ఈ ద్వితీయాధ్యాయము గీతాసారమని శ్రీల భక్తి వినోద ఠాకూరులు తెలిపి ఉండిరి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము యనునవి భగవద్గీత యందలి చర్చనీయాంశములు. ఈ ద్వితీయాధ్యాయమునందు సంపూర్ణ గీతాసారముగా కర్మయోగము, జ్ఞానయోగము స్పష్టముగా వివరింపబడినది. భక్తి యోగము కూడా స్వల్పముగా సూచింపబడినది. శ్రీమద్ భగవద్గీత యందలి గీతాసారము అను ద్వితీయాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. జై శ్రీకృష్ణ.